ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది సార్. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అఫీషియల్గా దీని మీద ఎటువంటి ప్రకటన కానీ ఎటువంటి ఖండన కానీ ఎటువంటి స్పందన కానీ రాకపోయినా కూడా మెగా అభిమాన సంఘాల నేతలు మాత్రం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. నిన్న తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది అభిమాన సంఘ నేతలు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఒక హోటల్లో సమావేశమయ్యారు సార్. వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బాలకృష్ణ మీద కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక 300 పోలీస్ స్టేషన్లలో బాలకృష్ణ మీద కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు సార్. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే రెస్పాండ్ అయ్యారట సార్. ఆ విషయాన్ని ఒక మెగా అభిమాని చెబుతూ ఉన్నారు. ఒకసారి బయట ప్లే చేయండి. బాలకృష్ణ గారు చిరంజీవి గారిని సంబోధించే విషయంలో అగౌరవంగా మాట్లాడినందుకు గాను మేమందరూ కూడా ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్వామినాయుడు గారు మరియు మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర తర్వాత జిల్లా కార్యవర్గ అందరి సలహాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ బాలకృష్ణ గారిపై కంప్లైంట్ పెట్టాలని మేము అందరూ కూడా నిర్ణయించుకున్నాం. గతంలో కూడా చాలాసార్లు ఈ విధంగా బాలకృష్ణ గారు మాట్లాడారు. అయినప్పటికీ మేము కొంచెం ఓపికగా ఉన్నాం. అయితే ఇంకా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి మేము అందరూ కూడా స్టేషన్కి పోతుంటే మార్గ మధ్యంలో ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి గారు స్వయంగా స్వామినాయుడు గారికి మరి మహేష్ అన్న గారికి ఫోన్ చేసి మనం ఈ విధంగా మనం చేయకూడదు, వద్దు, మీరందరూ కూడా ఎక్కడికక్కడికి ఆగిపోండి అని చెప్పడంతో మేము ఆగిపోవడం జరిగింది. ఈ సందర్భంగా అన్నయ్య చిరంజీవి గారి గురించి చెప్తా, అన్నయ్య మీరు మంచివాళ్ళు, మీరెంత మంచివాళ్ళు ప్రపంచం అంతా కూడా చూస్తోంది. ఈరోజు రక్తదానం అని జరుగుతోందంటే కేవలం చిరంజీవి గారి మీదే. అయితే నెక్స్ట్ ఇంకొకసారి ఎవరైనా మీ గురించి మాట్లాడితే మీరు చెప్పినా కూడా మేము ఆగే పరిస్థితి లేదన్నయ్య. దయచేసి చెప్తున్నాం, మీరు మాకు దేవుడు లాంటి వాళ్ళు, ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల లక్షల మందికి ఉపయోగపడ్డారు. నెక్స్ట్ మీరు దయచేసి మాకు చెప్పొద్దండి, మీ ఫోన్లు కూడా ఎత్తాము. ఈసారి మాత్రం మీ మాట వింటున్నాం. జై చిరంజీవి. సార్, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద అమెరికాలో ఉన్నా కూడా హుటాహుటిన రాత్రికి రాత్రే స్పందించిన చిరంజీవి ఇప్పుడు అభిమానులంతా కూడా ఇంతలా రియాక్ట్ అవుతూ ఉంటే, బాలకృష్ణ మీద కేసు పెడతామని సిద్ధమవుతూ ఉంటే ఎందుకు వద్దని వారించినట్టు? అంటే చిరంజీవి సహజంగా వివాదాలు పెంచుకునే స్వభావం కాదు. గరికపాటి విషయంలో కూడా వివాదము ఎక్కువ కాలం కాలేదు, వెంటనే ముగిసింది కూడా. సో ఈవెన్ చిరంజీవి, మోహన్ బాబు ఇలాంటి వివాదాలు కూడా తరచు వినపడుతుంటాయి. కానీ చిరంజీవి వివాదాలను పెంచి పోషించిన సందర్భాలు తక్కువ లేవు. అందువల్ల ఇది కూడా వివాదం అనవసరమని అనుకోవచ్చు. ఇంకొకటి, ఇది కేసులో పోలీస్ కేసులో పెట్టరాదు. అభిమానులు ఏంటంటే వారికి ఉన్న అభిమానాన్ని చాటుకునే క్రమంలో ఈ లీగల్ ఇంప్లికేషన్స్ అన్ని ఆలోచించాం కదా. లీగల్ గా పెట్టేది ఏదో బాలకృష్ణ అరెస్ట్ చేయమన్నడు కన్నా ఆ లీగల్ గా కేసులు పెట్టడం కూడా ఒక రకమైన నిరసన. ఇట్ ఇస్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్. కానీ చిరంజీవికి తెలిసి ఈ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్ వల్ల లీగల్ గా బెనిఫిట్ ఏమి ఉండదు. ఎందుకంటే బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన మాటల పైన కోర్టులో కేసులు పెట్టరాదు. ఈవెన్ పరువు నష్టం లాంటివి కూడా వేరాదు. సో అందువల్ల అది ప్రాక్టికల్ గా లీగల్ గా నిలబడేది కాదు. మూడవది ఏంటంటే, ఇది ఇంకా బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అనే డిబేట్ నడవడం తన పర్సనాలిటీని కూడా తగ్గించుతుందని అనుకోని ఉండవచ్చు. ఎందుకంటే చిరంజీవి అందరి వాడిగా, పెద్దవాడిగా సినిమా రంగంలో ఆయనకు గౌరవం ఉంది. జరగాల్సినంత చర్చ ఆల్రెడీ జరిగింది. చర్చ కాదు, రచ్చ జరిగింది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులు విరుచుకపడ్డారు. సమాజంలో పెద్ద రెస్పాన్స్ వచ్చింది. బాలకృష్ణ ఇలా అనడం కరెక్ట్ కాదు అని తెలుగుదేశం వాళ్ళు కూడా తలకాయలు పట్టుకున్నారు. ఈ బాలకృష్ణతో మాకు కష్టం వచ్చింది, అనంతపురం ఎమ్మెల్యే అలాంటి ఏదో అన్నాడు అంటే ఇది ఏకంగా చిరంజీవిని అన్నాడు, ఇది పోయి పవన్ కళ్యాణ్ సోదరుని అన్నాడు అనేటువంటి సమస్య వచ్చింది. వైసీపీ మీడియా పండుగ చేసుకుంది. ఇంత జరిగిన తర్వాత ఇంకా అదనంగా ఏం జరగాలి? సో బాలకృష్ణకి ఏమైనా శిక్షలు పడతాయా? దీనివల్ల యావజ్జీవ శిక్ష పడుతుంది, ఏమవుతుంది? అందులో సెన్సిటివ్ డైమెన్షన్ ఏంటంటే, పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉన్నాడు. అన్లెస్ ఆ రాజకీయ బంధం తెంచుకోవాలి అనే ఆలోచన ఉంటే తప్ప ఇక్కడ అడుగు ముందుకెళ్ళారు. సో రాజకీయ బంధం తెంచుకునే ఆలోచన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేయడం లేదు. ఎలాంటి సమయంలో ఇప్పుడు దీన్ని చిరంజీవి బాలకృష్ణపై కేసులు పెట్టి ఇంకా దాన్ని ముందుకు పోతే టీడీపీ జనసేన రాజకీయ బంధానికి కూడా ఒక రకంగా సమస్య తెచ్చడం అవుతుంది. సో బాలకృష్ణ ఈ కూటమి బంధాన్ని ఇబ్బందుల్లో పడేశాడు.
చిరంజీవి తన చర్యల ద్వారా కూటమి బంధాన్ని ఇబ్బందులు పడడం ఆయనకి ఇష్టం లేదు. బాలకృష్ణ చేయొచ్చు కానీ తాను చేయడానికి ఇష్టం లేదు. పోనీ బాలకృష్ణ ఏమైనా క్షమాపణ చెప్తాడా అంటే ఇప్పటివరకు ఏమీ బాలకృష్ణ నుంచి లేదు. సో అందువల్ల ఎవరి మాట ఆయన ఇదే పొజిషన్లో ఉన్నట్లేదు. టీడీపీకి ఆల్రెడీ ఇది చాలా, టీడీపీ జనసేనలకు ఇద్దరికి కూడా ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ జనసేనకు కూడా నాయకత్వం ఏమీ మాట్లాడలేదు. అక్కడికి చిరంజీవి ఉన్నా కూడా తమ్ముడు పవన్ కళ్యాణ్ మాట మాట్లాడా అనే ప్రశ్న ఉత్పన్నం కూడా అవుతుంది. ఇంకా ఇది మరింతగా పెరిగి, ఎంత పెరిగితే ఈ వివాదం అంత కూటమికి ఇబ్బందికరం. సో అందువల్ల కూటమికి ఇబ్బంది కలిగించే పనులు చిరంజీవి చేయదలుచుకోవచ్చు. అందువల్ల ఆయన ఈ వివాదానికి ముగింపు పలకాలి. ఇట్ విల్ డై ఆన్ ఇట్స్ ఓన్, స్లో డెత్ అంటారు. తనకు తాను తెలియకుండానే ఇంకో వివాదం ముందుకు వస్తుంది, ఇంకో ఇష్యూ ముందుకు వస్తుంది, ఇది ముగిసిపోతుంది అని అనుకోవచ్చు. సో డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు చిరంజీవి, కానీ బహుశా విదేశాల నుంచి వచ్చిండో లేదో నాకు తెలియదు. వచ్చాక మాత్రం ఎప్పుడో ఒకసారి మీడియా వాళ్ళు అడగకపోరు. చిరంజీవి దానిపైన ఏదో రూపంలో స్పందించక తప్పదు. సో అందువల్ల ఇప్పుడు కేసులు పెట్టినా పెట్టకపోయినా చిరంజీవి తన లేఖ ద్వారా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల పైన చాలా కఠినంగా, చాలా నిర్దిష్టంగా స్పందించాడు. సో ఎక్కడ ఆయన పేరు చేయలేదు. ఏదో జనసేన మిత్రపక్షం తెలుగుదేశం పార్టీకి నాయకుడు, ఆయన చంద్రబాబు నాయుడు బావమరిది కనుక సో ఇఫ్స్ అండ్ బట్స్ తో ఎక్కడ రియాక్ట్ కాలే. చిరంజీవి కాల్డ్ స్పేడ్ అంటారు ఇంగ్లీష్ లో, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాడు. అందువల్ల ఇంకా ఇలాంటి సమయంలో ఆ చిరంజీవి లేకే చాలు పెద్ద శిక్ష. ఇంకా కొత్తగా కేసులు పెట్టి శిక్షలు వేయాల్సిన అవసరం లేదు కదా.